మీ ఏరియాలో ఎవ్రీ ఇయర్ ఈ మంత్లో దొరికే ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ ఆర్ ఏదైనా ఒక ఐటమ్ గురించి కామెంట్ చేసేయండి. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మీ సిక్కోలు పిల్ల. సో మా ఏరియాలో అయితే ఎవ్రీ ఇయర్ ఈ మంత్ అయితే చూస్తున్నారు కదా, నోరూరించే పుట్టగొడుగులు అయితే దొరుకుతాయండి. ఇంకా ఇవాళే స్టార్ట్ అయింది. మాకైతే ఈ ఇయర్కి ఇదే ఫస్ట్ టైం దొరకటం అన్నమాట. నిజంగా ఇలా పుట్టగొడుగులు అనేవి పూర్తిగా గొడుగులు అయ్యేకుండా ఇలా మొగ్గల్లా ఉండేటప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే, గొడుగుల్లా తయారైపోతే మనం ఎంత కూర వండినా అది చాలా తక్కువగా కనిపిస్తుంది. అదే ఇలా మొగ్గలుగా ఉండేటప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుంటే మనం ఎంత కర్రీ ప్రిపేర్ చేసుకుంటే అంత కర్రీ కంటే ఎక్స్ట్రా కర్రీనే వస్తుంది. చాలా యమ్మీగా ఉంటుందండి. చపాతీ, రోటీ, పుల్కా, రైస్ ఎందులో కంటే కాంబినేషన్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ అలాగే వీటి వల్ల చాలా యూజెస్ కూడా ఉన్నాయండి. సీజనల్ గా దొరికే ఐటమ్స్ తినటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్ లో అయితే ఇంకా ఎప్పుడైనా నాకు మళ్ళీ పుట్టగొడుగు దొరికినట్లయితే మాత్రం ఈ సీజనల్ పుట్టగొడుగులు హెల్త్ బెనిఫిట్స్ కూడా చెప్తానండి. ఇవైతే మాత్రం ఇవాళ మా మమ్మీకి దొరికాయి. మా మమ్మీ నాకైతే పంపించారనమాట క్లీన్ చేసేసి. అండ్ ఇవైతే ఇవాళ మా మమ్మీకి దొరికాయి అనమాట. మా మమ్మీకి ఎవ్రీ ఇయర్ చాలా ఎక్కువగానే దొరుకుతుంది. ఇదైతే అంత మంచి ప్లేసెస్ లో దొరకదు అండ్ అలాగే అంత ఈజీగా కూడా దొరకదు. మంచి ప్లేసెస్ అంటే ఇంకేమీ కాదండి, పొదల్లో, ముళ్ళల్లో, తుప్పల్లో ఇట్లాంటి ఏరియాస్ లో అయితే ఉంటుందన్నమాట. మనం కొంచెం ధ్యాస పెట్టి చూస్తే అప్పుడు కానీ దొరకదు. ఇది దొరకడం అంటే చాలా చాలా గ్రేట్ అన్నమాట. మీలో ఎవరికైనా ఎప్పుడైనా ఈ పుట్టగొడుగులు దొరికితే కామెంట్ చేసేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. డూ ఫాలో ఫర్ మోర్ శ్రీకాకుళం వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.